మరియు నా యొక్క వందనములు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవుని స్తోత్రం. కొద్ది రోజులుగా మనం ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి నిన్న మొన్నటి వరకు కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మొట్టమొదటగా తెలుపబడినటువంటి 7 సంఘాల గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి మరి 3 అధ్యాయాలలో ఇవన్నీ కూడా అయిపోయాయి. ఈరోజు 4వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక వాక్యం చదవండి. మొదటి వాక్యం చదవండి. 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని మీకు కనపరిచేదన నేను. వెంటనే నేను ఆత్మను చూస్తుంది. దేవుని స్తోత్రం. మొదటి వచనాన్ని మనం అందరం విన్నాం. మరి ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములోని విషయాలు మనం గమనించినట్లయితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అని అంటున్నాడు. ఎవరు ఈ మాట అనేది అని అంటే, ఈ గ్రంథాన్ని అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి వాడు. ఆయన చెప్పేటటువంటిది ఏంటి? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏం సంగతులు? మనం ఇప్పటి వరకు ఏం విన్నాము అంటే, మొదటి నుండి జరిగినటువంటి సంగతులు. ప్రకటన గ్రంథం ప్రారంభము నుండి కూడా చెప్పబడినటువంటి సంగతులు. దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయనతో, ఈ యోహాను గారితో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా జరిగిపోయిన సంగతులు. దీనిని బట్టి మనం గమనించినట్లయితే ఏమంటాడు? ఇవన్నీ జరిగిపోయినటువంటి సంగతులు. అంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన గ్రంథం ఎంతోగానో మరి చివరి యొక్క గ్రంథముగా రూపుదిద్దబడింది. ఇందులో అనేకములైనటువంటి మర్మయుక్తమైనటువంటి భావాలు మరి ఇందులో వ్రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడానికి మరి సమయం అంతా సమీపించింది కాబట్టి అందులో ఉంచబడినటువంటి విషయాలన్నీ మనం గైకొనడానికి, అర్థవంతమైన రీతిలో అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నటువంటి విషయాలన్నిటిని కూడా గుర్తించుకొని ఆయనకి ఇంపైన రీతిలో, తగిన రీతిలో మనం నిలిచి ఉండడానికి, తగిన రీతిలో మనం సిద్ధపడాల్సింది అనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనిస్తాం. ఈ మాటలను బట్టి గమనిస్తే ఈ మొట్టమొదట ఈ యోహాను గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, సమయం సమీపించింది గనుక అని అంటాడు. ఏది మొదటి అధ్యాయంలోనే మనం తెలుసుకున్నాం 3వ వచనంలో. సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యులు అంటారు. ఇప్పుడు ధన్యకరమైనటువంటి విషయాలు మనం గైకొనబోతూ ఉన్నాం కాబట్టి మనము ధన్యులముగా ఎంచబడాలంటే చాలా జాగ్రత్తగా వీటిని మనం గైకొనాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రవచన వాక్యాలు, జరగబోయేటటువంటి విషయాలన్నింటిని కూడా తెలిపేది. దీనికి ఇంక కొంచెం లోతుగా వెళ్ళాడు మరి పేతురు. ఆయన చెప్పినటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఆయన ఏమంటాడంటే, అన్నిటి అంతం సమీపించింది కనుక ప్రతి ఒక్కళ్ళు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. 4వ అధ్యాయం మొదటి పేతురులో 7వ వచనములో చెప్పింది. ఆయన ఈ మాటలు అంటాడు, అన్నిటి అంతం. కాబట్టి ఎప్పుడు ఏం జరగబోతోందో తెలియదు. జరిగిన తర్వాత చూచి అయ్యో ఇలా జరిగిందా అని మనం తర్వాత కంగారు పడతాం, ఆరాట పడతాం, బాధపడతాం. అంతేకాదు ఆశ్చర్యపడతాం కూడా. అమ్మో ఇలా జరుగుతోందా అనేటటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భయానకమైనటువంటి దృశ్యాలు, అనేకములైనటువంటి విషయాలన్నింటిని కూడా గుప్తమై ఉంచబడినటువంటి ఈ విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి కాబట్టి వీటిని ప్రకటించమని ప్రత్యేకంగా ఈ యొక్క భక్తునితో చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని ఎంతో శ్రద్ధాసక్తులతో, భక్తి శ్రద్ధలతో మనం వీటిని గైకొనాల్సినటువంటి అవసరత ఉంది. మరి ఇక్కడ మాటను బట్టి గమనిస్తే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను అని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ పరలోకంలో ఒక తలుపు తెరవబడ్డదంట. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. అంటే మొదట విన్నటువంటి స్వరం. అంటే మొదటెప్పుడు ఈయన విన్నాడంట. ఎప్పుడు విన్నాడు? ఏమన్నా గుర్తొస్తుందా మనకు? ఈ విషయాలు గమనిస్తే ఎప్పుడు విన్నాడో మనం గమనిద్దాం. అదే ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయములో 10వ వచనాన్ని మనం గమనించుదాం.
ప్రభు దినమందు ఆత్మ ఆత్మవశుడనై ఉండగా ఆ, బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆ, నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఉమ్. ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుడు నా వెనుక వింటిని. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలను గమనించినట్లయితే ఇక్కడ ఈ మొదటి ఈ భాగంలో వ్రాయబడినటువంటి మాటలను మనం విన్నప్పుడు ఏంటంటే, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని అంటున్నాడు. అంటే గొప్ప స్వరం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఒంటరిగా ఉంచబడినటువంటి ఆయన కేవలం దేవునినే చూస్తూ దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వాడై ఎంతో శ్రద్ధాసక్తి కలిగి ఆయన చెప్పే ప్రతి మాటను కూడా ఎంతో మరి గ్రహించినటువంటి వాడై, జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వాడై, భద్రపరుచుకున్నటువంటి వాడై, ఎంతో వినమ్రుడై ఆయన వైపునకు తేరు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటట? ఆత్మవశుడన్నై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనతో మాట్లాడినట్లు ప్రప్రథమంగా మనం చూస్తాం ఈ ప్రకటన గ్రంథంలో. అటువంటిదే ఇక్కడ ఈ మొదటి వచనంలో చెప్తున్నాడు, నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని అంటున్నాడు ఈ భక్తుడు. కాబట్టి అప్పుడు విన్నటువంటిది మళ్ళీ బూరధ్వనిగా మరి ఈయనకి వినబడుతుంది. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పాడంట. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను మనం గమనించినట్లయితే ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పాడు. ఎక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు? ఏ స్థలములోనికి రమ్మని ఆయన చెప్పుతున్నాడు అనేటటువంటి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆయన చెప్పేటటువంటి మాటలు మనం గమనిస్తే దీని యొక్క పూర్వాపరాలు ఎక్కడున్నాయి అనే విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ నిర్గమకాండంలో ఒకసారి దయచేసి అందరు కాస్త క్విక్ గా ఉండండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనములో దీని గురించినటువంటి భావం అక్కడ మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం తీసిన వాళ్ళు. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వని కలగ్గా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భక్తుడితో మాట్లాడుతున్నటువంటి ఆ స్వరాన్ని మనం వింటూ ఉన్నప్పుడు అక్కడ ఆయన గ్రహించిన దాన్ని చెప్పుతూ ఉన్నట్లు ఇక్కడ మనం గమనిస్తాం. ఏంటట? బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని అని చెప్పినటువంటి ఆ మాటలను మనం ఇక్కడ గైకుంటూ ఉన్నాం. అది ఎట్లా ఉందట? ఇక్కడ పూర్వమే ఐగుప్తు దేశములో నుండి తాను ప్రేమించినటువంటి తన ప్రజలు అనబడిన ఇశ్రాయేలీయులు అక్కడ అనేక రీతులుగా వాళ్ళు బాధలు అనుభవించుచున్నారన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ఆ ప్రభు వారు మొరపెట్టేటటువంటి మొరలు ఆయన సన్నిధానికి చేర్చబడినప్పుడు ఈ ధైర్యము లేనటువంటి ఆయనను భయకంపితుడైనటువంటి మోషేని ఎంచుకున్నటువంటి వాడై మోషేతో పిలిచి, ఇదిగో నా బిడ్డల స్వరం నాకు వినబడుతుందయ్యా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, వాళ్ళని తీసుకొని రావాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి మనము ఆ మోషేను పంపించినట్లు మనం చూస్తాం. ఆ మోషే ఏ రకంగా ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఆయన చెప్పే ప్రతి మాటను కూడా శ్రద్ధాశక్తితో భక్తితో వింటూ ఆయన చెప్పిందే చేయడానికి పూనుకున్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణకిరి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఆనాడే ఈ తొలి రోజుల్లోనే దేవుని యొక్క ఉన్నతమైన శక్తి ప్రభావాలు ఎటువంటివో ఆనాడే ఈ భక్తుడైనటువంటి మోషే ఇవన్నింటిని కూడా గ్రహించగలిగాడు. ఇంతకాలం అయిన తర్వాత మళ్ళీ రెండవ మారుగా అదే బూరధ్వని మళ్ళీ ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఈ భక్తుడైనటువంటి యోహాను గారు వింటూ ఉన్నాడు. ఆ పర్వతం మీద ఎంతగానో ఉరుములు మెరుపులతో ఉండినటువంటి దేవుని యొక్క
ప్రతిభావంతమైనటువంటి దర్శనం ఆయనతో కలిగినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఎంతగానో దేవుని సన్నిధానములో ఆయన వినమ్రుడై ఉన్నాడు. అటువంటి రీతిలో అక్కడ ఉన్నప్పుడు ఈ మాటలను మనం గమనిస్తే, ఆ మాటలాడిన వాడు ఏమన్నాడట, ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పాడు. ఎక్కడికి ఎక్కి రావాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ చెప్పినటువంటి మాటను బట్టి ఆయన సన్నిధానములోనికి, దాన్ని చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం ఆయన ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ కాదమ్మ. శబ్దములు ఈ లోక అప్పుడు ఇక్కడికి ఎక్కి 11వ రండని అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని ఆ, పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు అవును, చాలండి. కూర్చుండగా దేవుని వారి స్తోత్రం. శత్రువులు వారిని చూచిరి. చాలండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను గమనిస్తే, ఇక్కడ పరలోక స్థానం అంటే దేవుడు నివసించు చోటు. ఆ స్థలములోనికి ఇక్కడ ఎంతగానో ఆయన చెప్పుతున్నాడు, ఇక్కడికి ఎక్కి రండని. ఆనాడు జనులందరూ, ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధానములోనికి ప్రవేశించడానికి ఉంచబడినప్పుడు అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడికి ఎక్కి రండని. అంటే మామూలుగా ఉండడానికి కాదు, మామూలు స్థలాలలో ఉండడానికి కాదు, నేనున్న స్థలములోనికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఎంతో మళ్ళీ ఒళ్ళు జలధరించేటటువంటి రీతిలో మరి ఉంచబడుతూ ఉంటాయి ఆయన శక్తివంతమైనటువంటి మాటలు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక్కడికి రా, నీవు అక్కడ కూర్చోవడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నాడు. ఆ రకంగా ఇప్పుడు 2వ వచనాన్ని చూసినట్లయితే, ఇది 4వ అధ్యాయం మనం చదువుకునేటటువంటి కంటిన్యూషన్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయన ఎక్కి రమ్మని చెప్పగానే ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మాటలు, ఆ మాట చెప్పగానే ఈయన ఏమంటున్నాడు? నేను ఆత్మవశుడనైతిని అంటున్నాడు. ఈ మాట చెప్పగానే అంటే శక్తివంతమైనటువంటి ఆయన యొక్క పిలుపు, ఆయన కంఠస్వరం ఈయన చెవిని జొచ్చగానే ఎంతగానో ఆత్మతో పరవశమయ్యాడు, నింపబడ్డాడు. అటువంటి రీతిలో ఆయన ఉన్నాడు. దీని యొక్క ఆ ప్రభావం, దీని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశములను బట్టి గమనిస్తే, కీర్తనకారుడు ఇటువంటి ఆత్మానుభవాన్ని ఒకసారి పొందుకున్నటువంటి వాడుగా ఉంచబడ్డాడు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలు గమనిస్తే, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనములో ఓ మాట వ్రాయబడింది. 11:4 వచనం. యెహోవా తన ఆ. పరిశుద్ధాలయం ఉన్నాడు. ఆ. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన ఆ, తన ఎవరో కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కి రండి అని చెప్పినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని గమనించుచున్నాడు. ఈనాడు ప్రార్థనలో ప్రవేశించినటువంటి మనలను చూచుచున్న దేవుడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలామయములు, కనబడని సృష్టమంటూ ఆయనకి ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఈయన ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన ఆలయములో, ఆ సన్నిధిలో ఉంచబడినటువంటి దేవాతి దేవుడిని గురించి ఏమని చెప్పబడింది ఇక్కడ? ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆకాశము అంటే ఏదో కట్టబడినటువంటి స్థలం కాదది, ఏర్పరచబడిన స్థలం కాదది, శూన్య ప్రదేశం. అటువంటి ఆ ప్రదేశములో, పరిశుద్ధమైన ఆలయములో ఆయన ఉన్నాడు. ఆ యెహోవా సింహాసనము ఆకాశమందున్నది,
ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా, ఏ మారుమూల ప్రాంతాల్లో ఉంచబడినప్పటికీ కూడా కనబడని సూస్తం అంటూ ఏదీ లేదు. కాబట్టి ఆయన అక్కడ ఉండి చూస్తూ నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే ఈ 2వ వచనములో సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను అని ఇక్కడ చెప్పబడింది. ఆ సింహాసనములో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాలయములో ఆయన ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడుగా ఉంచబడ్డాడు. కాబట్టి ఆయనను గురించి మనం ఎంతగానో మరి ఆయన గురించి తెలుసుకొని ఆయన ఘనపరచాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో, ఆయన అనుగ్రహించిన కాపుదలలో మనము ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉంటాడు. ఇదే మాటలను బట్టి చూస్తే మరి యెషయా భక్తుడు కూడా ఆయన వ్రాసినటువంటి గ్రంథములో, యెషయా గ్రంథములో 66వ అధ్యాయములో 1వ వచనములో ఓ మాట వ్రాసింది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 66 1వ వచనం కూడా గమనించినట్లయితే, యెహోవా ఇలాగ ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించిన నది ఏపాటిది? దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడేటటువంటి మాటలు గమనించినట్లయితే ఆయన సింహాసనం ఉన్నత స్థలములో ఉన్నదని, ఆకాశములో శూన్య ప్రదేశములో ఉంచబడిందని మనం ఇంతకుముందు మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్పిన మాటల ప్రకారం గమనించినట్లయితే, ఇక్కడ ఈ భక్తుడైన యెషయా ఆయన ఏమంటున్నాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని ఆయన సెలవిస్తూ, అంటే ఆయన ఎంచుకున్నటువంటి స్థలములో, పవిత్రమైన స్థలములో ఉన్నటువంటి వాడై ఆయన అక్కడ నుండి మనలందరినీ కూడా వీక్షించుచున్నాడు అనేటటువంటి భావం ఇందులో గుప్తమై ఉన్నది. కాబట్టి ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అని ఈయన చెప్తున్నాడు 2వ వచనములు. అంటే ప్రకటన గ్రంథం, మళ్ళీ మన రూట్లోకి వస్తున్నాం, మన వాక్య భాగములోనికి. ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అని ఇక్కడ మనం ఈ 2వ వచనం వరకు అయింది. ఇప్పుడు 3వ వచనం చదవండి ఎవరైనా. 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు ఓకే. నరకతం వలె ప్రకాశిస్తూ ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ సింహాసనములు. చాలండి. ఇక్కడ మాటలను మనం గమనించినట్లయితే ఆసీనుడైన వాడు ఎక్కడ? ఆయన సింహాసనములో. ఆసీనుడైనటువంటి వాడు ఎట్లా ఉన్నాడంట? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను అని ఆయనలో ఉంచబడిన ప్రతిభా పాఠవాలన్నింటిని కూడా ఈ యొక్క గ్రంథకర్త చక్కగా వ్రాసి ఉంచాడు. ఈ ఆసీనుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడుగా ఎంచబడ్డాడని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఈ వర్ణనను బట్టి గమనిస్తే మరి దేవాతి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృపలు ఎంతగా గొప్పగా ఉన్నాయి, మరి ఆయనలోని ప్రభావం ఎంత గొప్పది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దీన్ని మరి యెహెజ్కేలు గ్రంథకర్త ఆయన ఇంకా ఏమంటున్నాడో మనం విందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం 28వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం 28వ వచనం. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ నున్న తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడిన ఒకని స్వరము నాకు వినబడెను. చాలమ్మా, దేవుని స్తోత్రం.
ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే 3వ వచనంలో ఏమంటాడు? ఆయన ఎలా ఉన్నాడట? ఆయన రూపురేఖలు, ఆయన ప్రతిభా పాటవాలు ఎలా ఉన్నాయి? ఆసీనుడై ఉంచబడినటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నాడు. మరకతం వలె అనేటటువంటి ఆయన ప్రతిభా పాటవాలని ఇక్కడ చెప్తూ ఉంటే, ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఆయన ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను అంటున్నాడు ఇక్కడ ఈ భక్తుడు యెహెజ్కేలు. ఆయన దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖ దర్శనం ఈయనకి ఇట్లా కనపడుతూ ఉంది. ఎలాగా? వర్షాకాలమున మనం ఏ రీతిగానైతే సాయంకాలపు వేళ కనపడేటటువంటి ఇంద్రధనస్సును ఏ రీతిగా చూచి మనం సంతోషపడతామో, ఎంత బాగుంది అని, అటువంటి రీతిలో ఈయనకు ఇంద్రధనస్సు యొక్క ఆ సప్త వర్ణాలు ఆయన నుండి వెలువడేటటువంటి ప్రతిభలో నుంచి ఈయన కనిపిస్తూ ఉన్నట్లు ఇక్కడ ఆయన తన ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశాలను తన యొక్క చూచినటువంటి దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తేజస్సు నాకు కనబడెను, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అంటే ఆయన స్వరూపం ఎలా కనపడుతుందంటే 7 రంగులలో ఆయన ప్రతిభావంతుడైనటువంటి దేవుని యొక్క అత్యున్నతమైన కృపలను అనుగ్రహించేవాడుగా, శక్తిమంతుడుగా ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడని మరి ఇక్కడ ఈయన గమనించి, అంతటి ప్రతిభావంతుడైన ఆయనలో నుండి వెలువడేటటువంటి ఆ యొక్క 7 రంగుల యొక్క ఆ తేజస్సును గమనించి వెంటనే, అమ్మో, ఇంతటి ప్రతిభావంతుడా, నన్ను పిలిచిన నా దేవుడు, నన్ను ఆయన కొరకు ఏర్పరచుకున్న నా దేవుడు ఇంత గొప్పవాడా అని అనుకొని ఈయన ఏం చేశారంటే ఆ స్వరూప దర్శనాన్ని చూడగానే వెంటనే సాగిలపడినట్టు చూస్తాం ఇక్కడ. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకరి స్వరం నాకు వినబడేను అని అంటాడు. అంటే ఆనాడు యెహెజ్కేలుతో మాట్లాడాడు. ఆయన చూచినప్పుడు ఎంతో వింతైనటువంటి స్వభావం, దేవునిలోని ప్రతిభలు అవన్నీ కూడా గ్రహించినటువంటి వాడై ఆయన అక్కడ సాగిలపడినట్లు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడని 3వ వచనంలో వ్రాయబడిన ఈ మాటలను బట్టి చూస్తే, ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఈ భక్తుడైనటువంటి యోహాను గారు ఆయన గమనించినప్పుడు ఆయనకి ఇట్లా ఉంది అని, ఇక్కడ సింహాసనమును ఆవరించి ఉంది అంటే ఆయన కూర్చున్నటువంటి